ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈరోజు వీడియో అయితే మీరు చూసే ఉంటారు thumbnail-లో. ఇంకా నేను హౌస్ వార్మింగ్ కోసము గార్లెన్స్ చేయడానికి కొన్ని పెటల్స్ ఇంకా ఏమంటారు లిల్లీ ఫ్లవర్స్ అలాంటివి తెప్పించాను అనమాట. టోటల్ ఈ రెండు బాక్సెస్లో కూడా గార్లెన్స్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అయితే ఉంది. సో ఇట్లా మీరు ఎవరైనా గార్లెన్స్ చేయడానికి మెటీరియల్ అంటే మొత్తం గార్లెన్స్ కొంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే, ఇట్లా మెటీరియల్ ఏదైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ అయ్యారనుకోండి, నేను ఇవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చెప్తా అండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా బందోబస్తు చేశారనమాట. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో ఆన్ చేశాను. గార్లెన్స్కి కావాల్సిన పెటల్స్ అన్నీ కూడా ఇట్లా లేజర్ కట్తో కట్ చేసి వస్తాయండి. వీటిని మనకి పావు కేజీ, హాఫ్ కేజీ, 1 కేజీ అట్లా అమ్ముతారనమాట. అంటే మనకి ఎంత గార్లెన్స్ కావాలి, ఎలాంటి గార్లెన్స్ కావాలి అని చెప్పి మీకు ఏమన్నా ఐడియా ఉంటే ఆ ఐడియా ప్రకారము మీకైతే ఈ మెటీరియల్స్ అన్నీ ఏమేమి కావాలి, ఎంత కావాలి అనేది అయితే చెప్తామండి. సో నేనైతే అలా మెటీరియల్ అయితే తెప్పించాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చేయాలి అనేది చూపిస్తా అండి. సో ఇక్కడ చూడండి, ఇందులో ఆల్రెడీ కట్ చేసి ఉంది, చూపిస్తున్నాను మీకు. ఇది మొత్తం కూడా మిషన్ కట్ వచ్చిందండి. సో ఈ విధంగా కట్ వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందా? నేను మళ్ళీ దగ్గర నుంచి ఒకసారి అయితే చూపిస్తాను. సో ఇదంతా కూడా లేజర్ కటింగ్ అనమాట. మళ్ళీ దీంట్లోంచి పోగులు పోవడం అట్లాంటిది ఏమీ అవ్వదు. బికాజ్ లేజర్ కట్ అంటే మనకి మొత్తము వీటితో కాల్చినట్టుగా కట్ చేస్తారనమాట. సో మనకి పోగులు అనేది లేవకుండా ఉంటుంది. మనము క్లాత్ని ఇంట్లో తీసుకొచ్చుకొని కట్ చేసుకొని మళ్ళీ కాల్చి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇలా పెటల్స్ కొనుక్కున్నాం అనుకోండి, ఈజీగా పని అయిపోతుంది. గార్లెన్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఆల్రెడీ చేసి ఉన్న గార్లెన్స్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుందండి. ఈ విధంగా పెటల్స్ తీసుకొని గార్లెన్స్ చేసుకున్నారనుకోండి, మనము గార్లెన్స్ చేసుకున్నామనే సంతోషం ఉంటుంది అండ్ తక్కువ కాస్ట్లో కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా పెటల్సే అండి. డిఫరెంట్ కలర్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, పింక్, పర్పుల్, ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఇందులో. సెకండ్ బాక్స్లో కూడా కొన్ని పెటల్స్ ఉన్నాయి. సో చాలా పెటల్స్ అయితే తీసుకున్నాం అనమాట నేను, చాలా డిఫరెంట్ గార్లెన్స్ చేయడానికి. సో ఆ గార్లెన్స్ ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా మీకు అందరికీ కూడా వీడియోస్ అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తా అండి. అండ్ మనకి ఇందులో మెయిన్గా గార్లెన్స్ కుచ్చేటప్పుడు బాగా దగ్గరికి అయిపోయి కుచ్చుగా రాకుండా అండ్ చాలా ఎక్కువ పెటల్స్ పట్టకుండా ఉండాలంటే ఇట్లా బీడ్స్ అయితే వేసుకోవాలండి. సో ఈ బీడ్స్ కూడా తెప్పించాను అనమాట, మధ్యలో మన గార్లెన్స్ మధ్యలో వేయడానికి, మరీ కుచ్చుగా కాకుండా వేయడానికి అనమాట ఇవి బీడ్స్. అండ్ ఇలా రింగ్స్ వచ్చేసి మనం హ్యాంగ్ చేయడానికి కావాలి కదా, రింగ్స్ గార్లాండ్కి కట్టేసి పైన హ్యాంగ్ చేయడానికి. అండ్ అదేవిధంగా లిల్లీ ఫ్లవర్స్ అండి ఇవి. సో లిల్లీ ఫ్లవర్స్ కూడా తెప్పించాను ఇవి కూడా. అండ్ ఇవి ఏమో రింగ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవైతే లిల్లీ ఫ్లవర్స్ అండి, ప్లాస్టిక్ ఉంటాయి కదా లిల్లీ ఫ్లవర్స్. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ లిల్లీ ఫ్లవర్స్ అనమాట. ఇవన్నీ కూడా లోటస్ బర్డ్స్ అండి. యాక్చువల్గా నేను ఆరెంజ్ కలర్ కోసం చూసాను, బట్ అవి దొరకలేదు, అందుకని ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి డార్క్ పింక్ కలర్ అనమాట. నెక్స్ట్ రింగ్స్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా ఈ ప్యాక్ మొత్తం కూడా రింగ్స్ అండి, అంటే మనం హ్యాంగ్ చేయడానికి కావాల్సిన రింగ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫర్ అండి, డిఫరెంట్ కలర్స్ తెప్పించాను మ్యాట్స్ చేయడానికి. అంటే మన ముగ్గు మ్యాట్స్ ఇంకా ఇట్లా బ్యాక్డ్రాప్కి మ్యాట్స్ కావాలనుకుంటే ఈ విధంగా ఫర్ యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా తెప్పించుకున్నాం, కొన్ని ముగ్గు మ్యాట్స్ చేయడానికి తెప్పించుకున్నాం అనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి. ఐ డోంట్ నో ఇందులో నేను ఎంతవరకు కంప్లీట్ చేస్తాను మా గృహప్రవేశం వరకు అని చెప్పి అయితే తెలియదు, బట్ చెయ్యాలి అని అయితే తెప్పించాను. చూద్దాం, ఓకేనా. మార్నింగ్ లేవగానే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఫస్ట్ ఇవి వైట్ పెటల్స్, ఇవన్నీ కూడా 2 ఇంచెస్ అనమాట సైజ్, 2 ఇంచెస్ అండ్ 1 ఇంచ్
విడ్త్ ఉంది. వీటిని లేజర్ కట్ అని చెప్పాను కదా, ఇట్లా ఫుల్గా చాలా కలిపి ఒకటేసారి కట్ చేశారు. ఫస్ట్ వీటిని ఇట్లా సపరేట్ చేసుకోవాలి, ఈజీగానే వస్తుంది. ఎక్కడైనా కటింగ్ సరిగ్గా లేకపోతే అవి మాత్రం మనం మళ్ళీ కట్ చేసుకోవాలి. అందుకని సీజర్ ఏమంటే తీసుకొచ్చాడు శశాంక్. సో ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి, అప్పుడు కుచ్చుకోవడానికి ఈజీ అవుతుంది, ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, ఇట్లా సపరేట్ చేయాలి. ఇది చూడండి పిల్లలు, స్మైల్. థ్యాంక్ యూ పిల్లలు. You're welcome. సో ఇదండి, నేనైతే ఇండియా నుంచి మా హౌస్ వార్మింగ్ కోసం ఫస్ట్ తెప్పించిన కొరియర్ అయితే ఈ పెటల్స్ అన్నమాట. ఈ పెటల్స్ మీకు ఇలాంటి పెటల్స్ కావాలంటే గార్లెన్స్ చేసుకోవడానికి నాకు కమెంట్ సెక్షన్లో కానీ లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో రాగిని రాణి 12 ఐడి అండి నాది, ఇన్స్టాగ్రామ్ ఐడి. దాంట్లో కానీ పింగ్ చేశారనుకోండి, నేను మీకు వీటి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పెటల్స్ని యూజ్ చేసి నేను ఎలాంటి గార్లెన్స్ చేశాననేది నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.